ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా చరిత్రలో కరెంటు ఛార్జీలు తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేత నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరూ కూడా ఆలోచనగా ఉంటే ఇష్టపడని వ్యక్తి. నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణంగా నిజం రాని విచారంగా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. మనసపుత్రిక సాక్షి, చెప్పేది అబద్ధం, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడతారంటే ఎంతో క్రీడ మొదలుపెట్టారు. కానీ వాళ్ళ ప్రజలు పొందే పరిస్థితుల్లో లేరు. రాయలసీమ వాళ్ళ ఆగిందంటే మీ మూలంగా కాదా? ఆ రోజు పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని మీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి రూపీ చేయడానికి వాడిన డబ్బులు తర్వాత హైకోర్టులో బిల్లు అది కూడా మీ తమ్ముళ్ళ ద్వారా వేయించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపాలని గంగోలు గంటలో సిగ్గుందా సిగ్గులేదా? అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి అంటాడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడ ఉంటాయా రాజధాని? వీట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణా నది ఒడ్డున అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రాజధాని కడతంటే ఇవాళ చేసే వేషాలు ఒక రోజు అసెంబ్లీలో చెబుతాం 550,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటాం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అంటాం. ఇవాళ అమరావతి మొన్నలో ఎలక్షన్ ముందు విశాఖపట్నం రాజధాని అమలు ఇవాళ కొత్త ధర రావాలి. విజయవాడ గుంటూరు మధ్య ప్రజలు నీ పూటకు మాటలు నమ్ముతారనుకుంటావా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ కళల రాజధానిగా అనుకుంటున్నారు. ఈ అమరావతి కళల రాజధాని దారిలో పడి బ్రహ్మాండమైన శుభవేగంతో వెళ్ళతంటే మళ్ళీ వచ్చేసారు సైన్యం కలిగిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే ఇవాళ రాయలసీమకు నీళ్ళు ఇష్టం ఉండదు, అమరావతి రాజధాని ఇష్టం ఉండదు, రియల్ ఎస్టేట్ ఇష్టం ఉండదు, లేకపోతే ఇంకేమీ ఇష్టం ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా బాధపడతా ఉండాలని కోరుకునే సైకిల్ మనస్తత్వం గల ఈ జగన్ రెడ్డి నిన్న నువ్వు చెప్తావు ఏమైపోయావు, నువ్వు ముఖ్యమంత్రి చేసావు కదా 5 సంవత్సరాలు, మరి అప్పుడెందుకు కట్టలేకపోయావయ్యా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని? ఇవాళ విజయవాడ గుంటూరు ప్రజలందరూ అమరావతిలో భాగం కింద ఫీల్ అవుతున్నారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేజ్ మీద నుంచి మంగళగిరి, అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసి పెద్ద నగరంగా అమరావతి నగరం కింద అభివృద్ధి చెందబోతుంది. ఇటువంటి నగరం దేశ విదేశాల్లో ఎక్కడా లేని విధంగా నగరం కట్టబోతున్నాడంటే నువ్వు రకరకాల వేషాలతో నువ్వు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఆ రోజు గుంటూరు విజయవాడ కనపడలేదా? గుంటూరు విజయవాడకు ఒక్క రాయి వేయలేని వ్యక్తివి. అందుకే నీ వికృత మనస్తత్వాన్ని తెలిసే గుంటూరు విజయవాడ ప్రజలు నిన్ను దారుణంగా అతి దారుణంగా మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీలతో నిన్ను ఓడించడం జరిగింది. చరిత్రలో నీవు చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్ రెడ్డి చరిత్రను సృష్టించే నాయకుడు. 3 నగరాలు, ఒక్క నగరం కాదు 3 నగరాలు కట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమరావతి, సైబరాబాద్, నిన్న సైబరాబాద్, రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వేదికగా మరొక 3వ నగరం, అతి భారీ నగరం. 3 నగరాలు కట్టిన చరిత్ర ఎవరికి ఉందంటే ప్రపంచంలో కట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది.
రెండు నదులను అనుసంధానం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉందంటే దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేయడమే కాకుండా చివరి పొట్టు రాయలసీమ ప్రాంతానికి చివరి వరకు ప్రతి ఎకరానికి నీరు ఇవ్వటానికి గోదావరి బనకచర్ల తీసుకొస్తుంటే కోర్టులో కేసులు వేపిస్తాం, లేకపోతే అమరావతి రాజధానికి కోర్టులో కేసులు వేపిస్తాం, లేకపోతే వరల్డ్ బ్యాంక్ అడ్డంగా లెటర్లు రాపిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం, ఎర్ర బస్సు కూడా వెళ్ళలేని భోగాపురానికి విమానాశ్రయాన్ని నువ్వు విమర్శించింది తప్పు కాదా? ఆ రోజు 2018లోనే భోగాపురం విమానాశ్రయానికి స్థల సేకరణ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే మళ్ళీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా అయ్యింది. నువ్వు చివరిలో హడావిడిగా ఏదో భోగాపురం అని ఏదో వింత చేష్టలు చేశావు. మేము అధికారంలోకి రాగానే భోగాపురం ఏర్పాటు తెచ్చాం. రాష్ట్రం అంతా సమగ్రాభివృద్ధి. అనంతపూర్ లో డిఫెన్స్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్, అంతేకాకుండా హైదరాబాద్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, చిత్తూరులో పరిశ్రమలు, కోస్టల్ ప్రాంతాల్లో అమరావతి, ఇట్లా సమగ్రాభివృద్ధి, ఈక్విటబుల్ డెవలప్మెంట్ రాష్ట్రం అంతా చేస్తుంటే ఇక ఏమి చేయాలో ఆలోచించకుండా మళ్ళీ రాష్ట్రం మీద విద్వేషాలు రెచ్చగొడదాం అనుకుని కృష్ణా గుంటూరు జనాలు నీ మాటలు నమ్మరు. అందరూ కూడా ఇప్పటికీ నీకు తగిన శాస్తి చెప్పి చరిత్రలో అత్యంత హీనమైన పరాభవం చూసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్ రెడ్డి. నువ్వు చరిత్రహీనంగా మారావు కానీ మా ముఖ్యమంత్రి వర్యులు మారలా. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూస్తే ఇవాళ పులివెందుల్లో కూడా జెడ్పీటీసీని గెలిపించుకోలేక ఎవరికైనా పోటీ ఉంటుంది. డిపాజిట్ కూడా కోల్పోయిన వ్యక్తివి నువ్వు మాట్లాడి చరిత్రహీనుల గురించి మాట్లాడుతున్నా. చరిత్రహీనుడైన జగన్ ని జీవితాంతం ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొదలు చీకొడుతున్నారు. నీ చరిత్ర అయిపోయింది. నువ్వు సర్దుకుని వెళ్ళి నీ ఉడికల పాయలోనో నీ బెంగళూరు ప్యాలెస్ లోనో కూర్చుని చక్కగా నీ శాస్త్ర జీవితం గడుపుతావు. మేము కూటమి మరొక 25 సంవత్సరాల్ని ఆంధ్రప్రదేశ్ ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అడుగులు పడుతున్నాయి. ఏమంటావు నువ్వు? 2047 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉంటారా అంటావా? రాష్ట్ర ప్రజలు నడిపించుకునే ప్రజాప్రభుత్వం ఉంటుంది 2047 వరకు. ఏం మాట్లాడతావు నువ్వు? ఆయన వయసును చూసి నవ్వుతున్నావు. ఆయన వయసులో ఆయన ఈ కష్టపడే ఈ కష్టాల్లో నువ్వు నిద్రపోతా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్నిటికన్నా దారుణమైన రాష్ట్రంగా, దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా తీసుకెళ్తే మేము దేశంలో #1 రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి నా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాం. నువ్వు సిగ్గుపడాలి. ఆయన వయసు గురించి మాట్లాడుతున్నావు, ఆయన గురించి మాట్లాడుతున్నావు. నీకు ఎటువంటి అర్హత లేదు. చరిత్రహీనుడిగా మిగిలిపోయావు. మళ్ళీ చరిత్రలో నువ్వు నీ పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా గెలవలేదని తెలియజేసుకుంటూ మరొక్కసారి గుంటూరు కృష్ణా జిల్లా ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రికి భారీగా చక్కటి అమరావతి తీసుకొస్తున్నందుకు, అంతేకాకుండా విశాఖపట్నం మొత్తం ఆంధ్రప్రదేశ్ ని ఈక్విటబుల్ డెవలప్మెంట్ గా తీసుకెళ్తున్నందుకు ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వారికి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయ సోదరులందరికీ కూడా మీ యొక్క కృషి ఎలాలేనిది. ఎందుకంటే నిజంగా అమరావతి సురవేగంగా వెళ్తుంది, వైజాగ్ విపరీతంగా అభివృద్ధిలో వెళ్తుంది, అనంతపూర్ వెళ్తుంది, చిత్తూరు వెళ్తుంది. వీటన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ఈ చెప్పే గ్లోబల్స్ ప్రచారాన్ని మీరు అడ్డుకట్టుగా నిలబడి చక్కగా ప్రజలకు వివరిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మనం అందరం కూడా తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ ని తీసుకెళ్లే దిశగా, క్రీడాంధ్రప్రదేశ్ ని తీసుకెళ్లే దిశగా మనం ముందుకు వెళ్దాం. మనందరం చేతులు కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన పిల్లల భవిష్యత్తును బాగు చేద్దామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.